తమ్ముళ్ళు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి హరీష్ రావు మీద తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చేసరికి హరీష్ కు ప్రజా సమస్యలు గుర్తుకు వచ్చాయని ఎద్దేవా చేశారు. కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర బీఆర్ఎస్ నేతలు షో చేశారని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మించలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని ఆసుపత్రుల నిర్మాణం దాదాపు 90% పూర్తయిందని చెప్పారు. అత్యాధునిక వైద్య పరికరాలు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లను నిర్మిస్తున్నామన్నారు. హరీష్ రావు కేటీఆర్ ఎన్ని కుప్పిగంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు పట్టించుకోరని ధీమా వ్యక్తం చేశారు. రాగానే హరీష్ రావు గారికి సమస్యలు కనపడుతున్నట్టుగా హైదరాబాద్ నగర ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర తన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారా ఏదైతే సమస్యను పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఒక డ్రామాగా తప్ప టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం గత ప్రభుత్వం పదవీ కాలం పూర్తి కాకంటే 1 సంవత్సరం ముందు వాళ్ళు భూపూజ చేసిన సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆసుపత్రి నిర్మాణాన్ని శరవేగంగా తీసుకొని ముందుకు పోయే క్రమంలో అధునాతనమైనటువంటి పద్ధతిలో నిర్మాణాలు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాలను సమకూర్చేటువంటి క్రమంలో విదేశాల నుండి అధునాతన పద్ధతులు ఉండేటువంటి పరికరాలను దిగుమతి చేసే క్రమంలో కాస్త ఆలస్యం జరిగేటువంటి సందర్భం, దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి సందర్భంలో ప్రభుత్వం ఉంటూ మేము ప్రభుత్వం పేరు కోసం అడావుడిగా ప్రారంభం చేయాలని ఆలోచన ఏనాడు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయలేరు. పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రులు పూర్తి స్థాయిలో నిర్మాణంలో తీసుకొచ్చి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన ప్రారంభం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇప్పటికీ ఆసుపత్రులు అన్ని కూడా 90% నిర్మాణాలు పూర్తి కావాలి. వీరంత తొందరలో వైద్య సేవలు ప్రారంభం చేయడానికి కోసం ఓవైపు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఎప్పుడు ఆడిపోసుకునేటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు పట్టుకొని ఈ విధంగా నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారు. ఓవైపు ఉస్మానియా హాస్పిటల్ మీ అయాములో వరదల్లో చిక్కుకున్నప్పుడు ఉస్మానియా ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నా. అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కూడా భూపూజ కార్యక్రమాన్ని చేసి అక్కడ ఆసుపత్రి అందుబాటులో తీసుకురావడానికి కోసం పేదల కోసం ఈరోజు ఏజెన్సీలు పనులు కూడా చేస్తున్న సందర్భం. ఎంజీఎం వరంగల్లో జరుగుతున్నటువంటి ఆసుపత్రి నిర్మాణ తీరుతెన్ను చూసుకుని వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భం. మీ హయాంలో గాంధీ హాస్పిటల్ ను గాలికి వదిలేసిరు, ఉస్మానియా ఆసుపత్రిని గాలికి వదిలేసి పేద ప్రజలకు ఎక్కడ కూడా వైద్యం అందకుండా చేసినటువంటి మీరా ఈ రోజు